ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఈ సమ్మర్ స్పెషల్ గాను ఎటువంటి ప్రిజర్వేటివ్స్, కండెన్సర్ మిల్క్ పౌడరు, షుగరు ఏమీ లేకుండా ఇంట్లో ఉండేటువంటి తక్కువ పదార్థాలతోనే బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేటువంటి ఒక మంచి క్రీమీ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి పావు కప్పు జీడిపప్పును తీసుకుంటున్నానండి. ఇక్కడ జీడిపప్పు అన్నది బద్ద తీసుకున్నాను. దీనిలోకి పావు కప్పు బాదం పప్పును కూడా తీసుకొని ఇది మునిగే అంతవరకు గోరువెచ్చని నీరు పోసుకోవాలండి. వేరొక పక్కన ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ కుంకుమ పువ్వు రెక్కలు తీసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. దీనిలో కూడా కొన్ని గోరువెచ్చని నీరు పోసుకొని వీటి రెండింటిని ఒక్క 30 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ వాటర్ని పోసుకొని 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ని తీసుకుంటున్నాను. ఇక్కడ ఎటువంటి కంపెనీ మిల్క్ అయినా తీసుకోవచ్చు. అంతేకాదు పాలన్నవి అడుగంటకుండా ఉండడానికే వాటర్ అన్నది యాడ్ చేశాను. ఇక్కడ ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ పాలన్నవి ఒక్క పొంగు వచ్చే అంతవరకు మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ పాలన్నవి సగానికి అయ్యే అంతవరకు కదుపుకుంటూ మరిగించుకోవాలన్నమాట. ఇలా పాలు మరుగుతున్నప్పుడు పాన్ అంచుల వెంబడగాను వెన్న అన్నది వెళ్ళిపోతుంది. ఆ వెన్నను కూడా ఈ పాలల్లో కలుపుకుంటూ పాలన్నవి చిక్కపడే అంతవరకు మరిగించుకోవాలన్నమాట. ఇలా చిక్కపడిన తర్వాత ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరిగించుకుంటూ ఉందామండి. వేరొక పక్కన అంతలోకి మనం నానబెట్టుకున్నటువంటి బాదం పప్పు చూడండి, స్కిన్ అన్నది తీసుకోవటానికి చాలా ఈజీగా వచ్చింది కదా. ఈ పాయింట్లోనే దీనిలోని ఉన్నటువంటి వాటర్ అంతా తీసేసి బాదం పప్పు మీద ఉన్నటువంటి స్కిన్ అంతా తీసేద్దాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం నానబెట్టుకున్నటువంటి కుంకుమ పువ్వు రెక్కలు, నానబెట్టుకుని శుభ్రం చేసుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పు, ఇక్కడ నేను ఐస్ క్రీమ్ కోసం పంచదార వాడట్లేదు అన్నాను కదండి. దానికోసం నేనైతే ఇక్కడ పావు కప్పు పటిక బెల్లము, కొంతమంది గండ చక్కెర అని కూడా అంటారనమాట, దీన్ని వేసుకుంటున్నాను. ఇది వద్దు అనుకున్న వాళ్ళు షుగర్ని యూస్ చేసుకోవచ్చండి. వీటన్నింటినీ పలుకన్నది ఎక్కడా లేకుండా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్నటువంటి పేస్ట్ని మనం మరిగించుకున్నటువంటి పాలల్లోకి వేసుకొని ఆ పాలల్లోని ఎక్కడ ఉండలన్నవి లేకుండాను పేస్టు పాలు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ పాలన్నవి బాగా చిక్కపడే అంతవరకు మరిగించుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ పాల చిక్కదనం చూపిస్తున్నాను చూడండి, ఇలా రావాలి. ఈ పాయింట్లోనే పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకుందాము. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారినటువంటి పాల మిశ్రమాన్ని ఈ మిక్సీ జార్లోకి వేసుకొని ఆపుకుంటూ ఆన్ చేసుకుంటూ కనీసం 3 నుండి 4 నిమిషాల వరకు మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకుంటేనే మన ఐస్ క్రీమ్ అన్నది చాలా క్రీమీగా వస్తుందన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ పాల మిశ్రమం పైన చిన్న బబుల్స్ లాగా వచ్చాయి కదా, అంటే మన పాల మిశ్రమం అన్నది పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందనమాట. ఇలా రెడీ అయినటువంటి పాల మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి వేసుకుందాము. ఇలాగ బౌల్లో వేసుకున్న తర్వాత ఒక్కసారి ట్యాప్ చేసుకోవాలి. ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ పోతాయి అన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత దీని మీద పైనగా చాప్ చేసినటువంటి మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదాము, పిస్తా, జీడిపప్పును వేసుకొని మూత పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లోనే హై టెంపరేచర్లోని ఒక రాత్రంతా ఉంచుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్కి మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో కదా. ఇలా రెడీ అయినటువంటి ఐస్ క్రీమ్ పైనను కొన్ని గులాబీ రెక్కలు వేస్తున్నాను. ఇది చూడటానికి అందంగా ఉంటుందని మాత్రమే వేస్తున్నానండి, పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. ఇలా డ్రై రోజ్ పెటల్స్ వేసిన తర్వాత మనం సర్వ్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చాలా సింపుల్గా
బిగినర్స్ కూడా చేసుకునేటువంటి సూపర్ క్రీమీ ఐస్ క్రీమ్ రెడీ.